శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. మీ గాయత్రి జ్యోతిష్య కేంద్రం దేవులపల్లి సాయి కిరణ్ శర్మ. భగవద్బంధువులందరికీ కూడా మా యొక్క జ్యోతిష కేంద్రం తరపు నుంచి శుభాభినందనలు అండి. ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే తప్పకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. విషయంలోకి వస్తే ఈరోజు ఒక ముఖ్య విషయాన్ని ప్రస్తావన చేయాలని ఈ వీడియో చేయడం జరుగుతుందండి. ఏమిటి అంటే, ఈ రోజుల్లో వివాహ పొంతన అనేటువంటిది బాగా ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చేసింది. అంటే జ్యోతిష్యాన్ని ఎప్పుడు కూడా రోగానికి మందు ఎలా వేసుకుంటామో అలాగే కష్టానికి, మనకు ఆ కష్టానికి మార్గం దొరకడానికి అలాంటి వాటికి ఉపయోగించండి. కానీ మరీ జ్యోతిష్యాన్ని పిచ్చిగా కూడా దాన్ని జ్యోతిష్యం మీదే మొత్తం బతికేయకండి. ఎందుకు అంటే దాని విలువ పోతుంది. అసలైనటువంటి కష్టంలో, అసలైనటువంటి కావాల్సినటువంటి సమయంలో దాన్ని ఉపయోగించుకోలేకపోతున్నాం. మీకు ప్రతి కష్టానికి తప్పకుండా ధనం ఖర్చు లేనటువంటి పరిహారాలతో చక్కటి పరిహార మార్గాలు ఉన్నాయి మన శాస్త్రాలలో, జ్యోతిష శాస్త్రాల్లో. వాటిని కొంతమంది ఆ యొక్క స్వార్థంతో ధనం ఖర్చు చేస్తేనే ఈ పరిహారం అవుతుంది అనేటువంటి మాటలతో ప్రాచుర్యంలోకి వచ్చేసింది. అంటే జ్యోతిష్యం అంటే ధనమే, జ్యోతిష్యం అంటే అది ఏదో ఒక ఖర్చే, ఇలా ఏది లేదండి. దానికి ఖర్చు పెట్టేటువంటి పరిహారాలు ఉన్నాయి, ఖర్చు లేకుండా ఉండేటువంటి పరిహారాలు కూడా ఉంటాయి. అది ఏది అవసరమో సమయాన్ని సందర్భాన్ని బట్టి అవి ఆ పరిహారాల క్రియలు చేసుకుంటూ ఉండాలి. కానీ ప్రతి ఒక్క కష్టానికి కూడా ఖచ్చితంగా మార్గం చూపిస్తుంది. కానీ వివాహ పొందడంలో ఇప్పుడు ప్రస్తుతం 40 ఏళ్ళ ఒక వ్యక్తి వచ్చి నా దగ్గరికి వివాహ పొందడం కోసం వచ్చారండి. ఆ 40 ఏళ్ళ వ్యక్తికి అసలు వివాహం ఇన్ని రోజులు అవ్వకపోవడమే అతను ఏదో ఒక దోషమో, అతను ఆ కష్టాన్ని అనుభవించడమో అది అనుభవించేశాడు 40 ఏళ్ళ పాటు. మరి 40 ఏళ్ళకి వివాహం కోసం వచ్చి ఒక సంబంధం వస్తే దాన్ని జాతక పొంతన అనే ఒక కారణంతో ఏమంటే మైత్రి కుదరలేదండి, జంతువులు విరోధ జంతువులు వచ్చాయండి, లేకపోతే లగ్నాష్టకాలు షష్టాష్టకాలు అయ్యాయండి. జాతక పొంతన సరైన సమయంలో, వివాహ సమయంలో ఓ 25 ఏళ్ళకి వివాహం అయ్యేటప్పుడు ఒక 2-3 జాతకాలకు వివాహ పొంతన చూడండి, తప్పులేదు. కానీ 40 ఏళ్ళకి వివాహం వచ్చాక కూడా మీరు జాతక పొంతన అని చూస్తూ ఉంటే అతనికి వివాహం ఎప్పుడవుతుంది? ఇంకా అది జ్యోతిష్యాన్ని కూడా ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకోవడానికి ప్రయత్నం చేయండి అమ్మా. మొత్తం దాని మీద ఆధారపడిపోకండి. అక్కడ ప్రాక్టికల్ గా ప్రస్తుత పరిస్థితుల్లో కూడా ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. ఎందుకు అంటే ఈ 40 ఏళ్ళ వ్యక్తి అతనికి వివాహం కాకపోతే తర్వాత పరిస్థితి ఏంటి? అది మానసిక ఇబ్బంది కాదా? అతను అంటే అతనికి ఒక అవమానకరంగా, లేకపోతే అతనికి ఒక తోడు లేకుండా అతను అనుభవించేదంతా కూడా అది కూడా ఒక దోషమే కదా. మరి ఈ వివాహం అవ్వడం, ఒక జాతకం ఎక్కడో మైత్రి కుదరలేదు, లేదా నాడీ పంతలు కుదరలేదు, వివాహం అయింది, దాని వల్ల పడే ఇబ్బంది కన్నా ఇది ఎక్కువే కదా ఇప్పుడు పడేది. వివాహం అవుతుంది, దాని పరిహార క్రియలు చేసుకొని దాని నుంచి కొంచెం బయటపడతారు. జీవితాంతం అయితే ఉండదు కదా. ప్రతి ఒక్క మనిషికి 100% వివాహ పొంతన ఎప్పుడు ఎవరికి కలవదండి. ఎక్కడో 100లో 10, 5 ఉంటాయి. ఎక్కడో చోట ఎవరో ఒకరు రెమెడీ చేసి వివాహం చేసుకోవాల్సిందే. కానీ ఆ వివాహ పొంతన కుదరలేదండి, ఈ కారణం చెప్పారండి, మా పంతులు గారు చెప్పారండి అని చెప్పేసి ఆ వివాహాలన్నీ పోగొడుతూ ఉంటే ఇంకెప్పుడు వివాహం అవుతుందండి? ఆలోచించండి. ప్రాక్టికల్ గా సమాజంలో ప్రస్తుత పరిస్థితులను బట్టి కూడా ఆలోచించడం నేర్చుకోవాలి. దయచేసి అందరూ వివాహ పొంతన చూడండి. అది అర్హతను బట్టి, ఆ సమయాన్ని బట్టి. సరైన సమయంలో వివాహాలు చూస్తూ ఉంటే మనకు సమయం ఉంది, పర్వాలేదు, మరీ బాగాలేదు, ఇంకో దానికి వెళదాం, అలాంటి పరిస్థితుల్లో చూడండి. కానీ ఈ రోజుల్లో చాలా మంది అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఈ వివాహ పొంతన అనే పేరుతో వివాహాలు, సంబంధాలు కుదుర్చుకోకుండా క్యాన్సిల్ చేసుకునేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. దయచేసి దాన్ని ఎంతవరకు తీసుకోవాలి అంతవరకే తీసుకోండి. పరిహార క్రియలు చేసి ముందుకు వెళ్ళండి. ఆ వివాహ పొంతన అనే పేరుతో ఒక భ్రమలోకి వెళ్ళిపోకండి. ఎవరో నక్షత్రాలు, అవిరోధ నక్షత్రాలు, విరోధ నక్షత్రాల వల్ల అయిన వాళ్ళు అద్భుతంగా జీవనం కొనసాగిస్తున్న వారు కూడా బోల్డ్ మంది ఉన్నారు, నేను చూపిస్తాను. అలాగే విరోధ జంతువులే వివాహం చేసుకున్న వాళ్ళు కూడా బోల్డ్ మంది ఉన్నారు. నిజ జీవితంలో మనం చూస్తూ ఉంటాం కూడా, మీరు అంత గమనించారు అంతే. కానీ వాటి వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులకు పరిహారం చేసుకొని, పరిహార క్రియలు చేసుకొని, మీకు అంత ఓపిక ఉంటే పరిహార క్రియలు చేయండి, చేసి ముందుకెళ్ళండి, చాలా చక్కగా ఉంటుంది. కానీ కేవలం అదే కారణంతో మాత్రం సంబంధాలను పోగొట్టుకోకండి. సరైన సమయంలో వివాహం అవ్వడం కూడా యోగమే, భగవంతుడి అనుగ్రహమే. కాబట్టి అనుగ్రహం దగ్గర దాకా వచ్చినప్పుడు మనం లేనిపోని కారణాలతో వాటిని పోగొట్టుకోవద్దు.
మరీ బాగాలేనప్పుడు మీరు ఎవరైతే కుటుంబ పురోహితుడిగా భావించారో, ఎవరైతే జ్యోతిష్యుడిగా భావించారో వాళ్ళు చెప్తే వదిలేయండి, పర్వాలేదు. ఏమంటే అస్సలు బాగోలేదు, వీళ్ళిద్దరికి అసలు చేసుకున్న కలవలేదు, అలాంటి జాతకాలు ఉంటాయి. కానీ చిన్న చిన్న కారణాలు, నాడి కుదరలేదు, విరోధ జంతువనో ఓ కారణాలతో ఒక 40 ఏళ్ళ వ్యక్తికి వివాహ పొందడం చూడడం ఎంతవరకు కరెక్ట్ అనేది మీ మనసుకు మీరు వేసుకోండి ప్రశ్న. ఇది నా దగ్గరకు వచ్చింది ఒక సమస్య, కాబట్టి దీన్ని అందరికీ కూడా తెలియజేయాలనుకున్నాను. దయచేసి జ్యోతిష్యాన్ని కూడా ధర్మబద్ధంగా మనం ఎక్కడి వరకు తీసుకోవాలి, దాన్ని కష్టం వచ్చినప్పుడు ఒక మందులాగా మాత్రమే వాడండి తప్ప ప్రతిసారి జ్యోతిష్యం మీద ఆధారపడిపోకండి. శ్రీమాత్రే నమః.